ఓ మతోన్మాదులారా, ఓ సంఘ విద్రోహ శక్తులారా, ఓ ఉగ్రవాదులారా, ఈ దేశం నీది నాది కాదని, ఇది ఒక్కరిదే సొంతం కాదని, ఇలాంటి ఈ దేశంలో, పవిత్ర భారతదేశంలో అలజడులు సృష్టిస్తూ, అరాచకాలు చేస్తూ, ఉన్మాదాన్ని ప్రేరేపిస్తూ, మతమూర్ఖంతో ఎంతోమంది అభం శుభం తెలియని ఎంతోమంది అమాయకులను పట్టున పెట్టుకుంటున్న మీరు, ఈ దేశంలో శాంతి, సత్యాగ్రహం, అహింసతో ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన ఎంతోమంది మహనీయుల త్యాగఫలం ఈరోజు మేము స్వేచ్ఛాగాలి పీలుస్తున్నాం. అలాంటి స్వేచ్ఛాగాలి పీలుస్తున్న మమ్ము ప్రశాంతంగా బతకనివ్వకుండా ఈ దేశంలో ఎంతోమంది చిన్నారులని, ఎంతోమంది అభాగ్యుల్ని, ఎంతోమంది అమాయకుల్ని మీ మత మూర్ఖత్వంతో, మీ సంఘ విద్రోహ శక్తులతో ఒక విద్యావంతులుగా ఉండి కూడా, ఈ దేశంలోనే ఉంటే కూడా పవిత్ర భారతదేశంలో ఉండే మీరు ఎన్నో అలజడులు చేస్తూ, దేశద్రోహులుగా ఎన్నో అరాచకాలు సృష్టిస్తూ, అభం శుభం తెలియని ఎంతోమంది చిన్నారులని, అభాగ్యుల్ని, అనాథలని, వారిని సంఘ విద్రోహ శక్తులుగా మారుస్తూ, మీ పైశాచిక ఆనందం కోసం ఈ దేశంలో అలజడులు సృష్టిస్తూ, అరాచకాలు చేస్తూ, ఈ దేశాన్ని అస్తవ్యస్తం చేస్తూ ఎంతోమంది అమాయకులను పట్టున పెట్టుకుంటున్నారు. వారందరి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఈ చిన్నారులందరూ ప్రార్థిస్తూ, ఎంతోమంది మహనీయుల త్యాగఫలం ఈరోజు మేము పీలుస్తున్న ఈ స్వేచ్ఛాగాలి, ఇలాంటి మా పవిత్ర భారతదేశంలో విద్యావంతులుగా ఉంటూ, ఉన్నత విద్యని అభ్యసిస్తూ, ఈ దేశంలోనే ఉంటూ, ఈ దేశంలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేస్తూ, మా భరతమాత సాక్షిగా, మా తల్లి సాక్షిగా ఎంతోమంది అమాయకులు మీకు చేస్తున్న హింసాకాండకు బలైపోతున్నారు. అభం శుభం తెలియని ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది చిన్నారులు మీరు చేస్తున్న పైశాచిక ఆనందాల వల్ల అభాగ్యులుగా, అనాథలుగా మిగిలిపోతున్నారు. వారందరూ కూడా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నారు. ఈ దేశం నీది నాది కాదని, ఇది ఒక్కరిదే సొంతం కాదు. ఇలాంటి పవిత్ర భారతదేశంలో సత్యాగ్రహం, శాంతి, అహింసలతో ఎంతోమంది మహనీయులు, మేమందరం కూడా చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా బాలల దినోత్సవం ఎంతో సంతోషంగా జరుపుకోవాలంటే, మీరు చేస్తున్న ఈ ఉగ్రవాద చర్యల వల్ల, మీరు చేస్తున్న ఎలాంటి అలజడుల వల్ల, మీరు చేస్తున్న ఎలాంటి అరాచకాల వల్ల మేము స్వేచ్ఛాగాలి పీల్చగలుగుతున్నామా? మీరే ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశంలో ఉన్నత విద్య అభివృద్ధిస్తూ, వైద్య వృత్తిలో ఉంటూ, ఈ దేశంలో ఎంతోమంది అమాయకులను పొట్టను పెట్టుకొని చూస్తున్నారే, ఈ దేశంలో అరాచకాలు చేస్తున్నారే, ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారే. భరత మాత సాక్షిగా మనందరం ఆ తల్లి ముద్దు బిడ్డలమే కదా, మరి ఆ తల్లి సాక్షిగా మీరెందుకు ఇలాంటి పైశాచిక ఆనందాలు పొందుతున్నారు? ఈ దేశంలో మనందరం కూడా భావి భారత పౌరులు. ఈ దేశంలో మనందరం కూడా ఎంతో పవిత్రంగా ఈ దేశం కోసం ఆహ్వానించి శ్రమించాల్సిన మనం ఇలాంటి ఉగ్రవాద కార్యక్రమాల్లో మానవ బాంబులుగా, సంఘ విద్రోహ శక్తులుగా, అరాచకులుగా అమాయకుల్ని ఎంతోమందిని పొట్టను పెట్టుకుంటూ, విధ్వంసాలు సృష్టిస్తూ, అరాచకాలు చేస్తూ ఎంతోమందిని బలిగొంటున్నాం. ఇలాంటి పవిత్ర భారతదేశంలో పుట్టడం మనందరం చేసుకున్న ఎంతో గొప్ప అదృష్టం. అలాంటి భారతదేశంలో పుట్టి మీరు విద్యావంతులుగా ఉండి ఈ దేశాన్ని ఎందుకు అరాచకాలు సృష్టిస్తున్నారు? ఈ దేశంలో ఎందుకు అరాచకం చేస్తున్నారు? ఈ దేశాన్ని ఎందుకు అస్తవ్యస్తం చేస్తున్నారు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు, చెట్ట పట్టాలు పట్టుకుని దేశస్తులంతా నడవవలనో, అన్నదమ్ముల వలె జాతులు మతములు మెలగవలను అని మన గురజాడ అప్పారావు గారు మా అందరికీ బోధించారుగా. సిరులు పొంగిన ఈ జీవగట్టపై దేశం అంటే మతం కాదోయ్, గతం కాదోయ్, అడవి చేతి కన్ను కాదోయ్, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదు, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అని మనందరం ఎంతో గొప్పగా పాడుకుంటున్నాం. దేశం మనదే, తేజం మనదే, అందాల బంధం ఉన్న ఈ దేశంలో ఎందుకు అరాచకాలు చేస్తున్నారు? ఎందుకు అలజడులు సృష్టిస్తున్నారు? ఎందుకు ఈ దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు? ఓ ఉగ్రవాదులారా, ఎందుకు అమాయకుల్ని పొట్టను పెట్టుకుంటున్నారు? ఎందుకు మాలాంటి చిన్నారులని ఎంతోమందిని మీరు అనాథలుగా మిగులుస్తున్నారు? మా అందరినీ
మీ అందరినీ మేమందరం అడగాలనుకున్న ప్రశ్న ఒకటే, మేమేం పాపం చేశామని మమ్మల్ని ఈ భూమి మీద అనాథలుగా మిగులుస్తున్నారు అని ఈ బాలల దినోత్సవ సందర్భంగా